ఫ్యామిలీ గొడవలపై మంచు మనోజ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇన్ని రోజులు ఆగాను, ఇక ఆగను అని సాయంత్రం అన్ని విషయాలు మీడియా ముందు ప్రవేశపెడతానని మంచు మనోజ్ తెలిపారు. ఆయన అనంతరం సిపి కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. సో సిపి కార్యాలయం దగ్గర మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, సిపి కార్యాలయానికి మంచు మనోజ్ బయలుదేరి వచ్చారు. ఎవరెవరు సిపి కార్యాలయానికి వచ్చారు? ముగ్గురుకు నోటీసులు ఇచ్చారు కదా, మరి ఇటు చూసుకుంటే మోహన్ బాబు హాస్పిటల్లో ఉన్నారు, మంచు విష్ణు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుందా? ఏంటి అప్డేట్స్? జల్పల్లి నివాసం నుండి కొద్ది నిమిషాల క్రితమే మంచు మనోజ్ అయితే మాత్రం సిపి కార్యాలయానికి బయలుదేరడం జరిగింది. మరొక 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలోనే సిపి కార్యాలయంలో తను వ్యక్తిగతంగా రాచకొండ సిపి సుధీర్ బాబు ఇచ్చినటువంటి నోటీస్కు విచారణకు హాజరు కాబోతున్నాడు. అందుకోసం పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఎలాంటి శాంతి భద్రతలు విఘాతం కలగద్దనే ఉద్దేశంతో సిపి కార్యాలయం ముందు కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఈరోజు మనోజ్ ఎంతో భావోద్వేగంతో మాట్లాడినటువంటి మాటలు మనం విన్నాం. ఇంతవరకు వస్తుందని నేను ఎప్పుడు భావించలేదు. ఎందుకంటే తన పైన దాడి చేసినటువంటి అంశాలతో పాటు జరిగినటువంటి పరిణామాలన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో ఈరోజు సాయంత్రం 5:30 మీడియా సమావేశంలో వివరాలన్నీ కూడా వెల్లడిస్తాననేటువంటి అంశాన్ని స్పష్టంగా చెప్పాడు. మరోవైపు విద్యానికేతన్లో జరిగినటువంటి అక్రమాలపైన వారి సమీప బంధువులు కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ రిలేటివ్స్ నుంచి చాలా కంప్లైంట్లు రావడం జరిగింది. చాలామంది తమ నోటీస్కి తీసుకొచ్చారు. లెటర్స్ పెట్టడం వల్ల వాటిపైన వినయ్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతన్ని క్వశ్చన్ చేయడంతో తనని బూతులు తిట్టడం, మానసికంగా చాలా ఇబ్బందులకు గురి చేశారనేటువంటి అంశాన్ని కూడా మనోజ్ కొద్ది నిమిషాల క్రితమే మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇప్పటికే రాచకొండ సిపి మెజిస్ట్రేట్ హోదాలో ముగ్గురికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. మంచు మనోజ్తో పాటు మంచు విష్ణు, మరోవైపు మోహన్ బాబుకు కూడా ముగ్గురికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇందులో కేవలం మనోజ్ మాత్రమే ఈరోజు విచారణకు హాజరు కాబోతున్నాడు. ఇటు మంచు విష్ణు కానీ మోహన్ బాబు కానీ విచారణకైతే ఈరోజు హాజరు కారనేటువంటి సమాచారం అందుతుంది. ఒకవేళ రాచకొండ సిపి ఇచ్చినటువంటి నోటీస్కు విచారణకు హాజరు కాకుండా ఉల్లంఘిస్తే ఖచ్చితంగా మరోసారి సమన్లు జారీ చేస్తారు. అప్పుడు కూడా విచారణకు హాజరు కాకపోతే మెజిస్ట్రేట్ పవర్ ఉన్నటువంటి రాచకొండ సిపి డైరెక్ట్ అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపేటువంటి అధికారం ఉంది. ఎందుకంటే ఆ నోటీసులో కూడా స్పష్టంగా పేర్కొన్నారు 10:30 విచారణకు హాజరు కావాలని. మరోసారి సమన్స్ జారీ చేస్తారు. సమన్స్కు ఒకవేళ రెస్పాండ్ అయ్యి విచారణకు వస్తే వారి యొక్క వివరణ కావచ్చు, స్టేట్మెంట్ కానీ రికార్డ్ చేస్తారు. అప్పటికీ కూడా మోహన్ బాబు కానీ విష్ణు కానీ విచారణకు హాజరు కాకపోతే మాత్రం ఖచ్చితంగా అరెస్టు డైరెక్ట్ చేసేటువంటి అధికారం ఉంది. మరోవైపు జ్యుడిషియల్ రిమాండ్కు కూడా పంపించేటువంటి అధికారం మెజిస్ట్రేట్గా మరోవైపు రాచకొండ సిపికి ఉందన్నటువంటి అంశాన్ని మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే మంచు మనోజ్ మాట్లాడినటువంటి కీలకమైనటువంటి అంశాలు అంటే ఆదివారం రోజు జరిగినటువంటి సంఘటనలో అక్కడ ఏం జరిగింది, దాంతోపాటు ఆ సంఘటన జరిగిన తర్వాత డైల్ 100 కాల్ చేసినటువంటి సమాచారం, మరోవైపు దాదాపు గొడవ జరిగిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే అదే నివాసంలోనే దాదాపు 10 వాహనాలు ఉన్నప్పటికీ కూడా మనోజ్ యొక్క వాహనాన్ని తీసుకెళ్లకుండా అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ బౌన్సర్లు అడ్డుకున్నారు. దీంతో 108 సిబ్బందికి సమాచారం అందించడంతో 108 సిబ్బంది అక్కడికి వచ్చారనేటువంటి అంశాన్ని కూడా మనోజ్ కొద్ది నిమిషాల క్రితమే రివీల్ చేసినటువంటి సందర్భం కనపడుతుంది. కాబట్టి ఈ ఎపిసోడ్ చూస్తే మనకు అర్థమవుతుంది మంచు మనోజ్ను వ్యక్తిగతంగా మోహన్ బాబు కావచ్చు, విష్ణు టార్గెట్ చేసి అతన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారనేటువంటి అంశాన్ని పదే మనోజ్ కూడా చెప్తున్నటువంటి మాట. మరోవైపు భూమా మౌనికారెడ్డిని ఎప్పుడైతే ప్రేమ వివాహం చేసుకున్నాడో అప్పటి నుంచి మంచు మనోజ్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. మరోవైపు విద్యానికేతన్లో అక్రమాలకు సంబంధించి కూడా మంచు మనోజ్ డైరెక్ట్గా వారి తండ్రితో మోహన్ బాబును కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. వినయ్ అనేటువంటి వ్యక్తి చేతుల్లో పెట్టడం వల్ల అక్కడ అనేక అక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి పిల్లలు కూడా అందులో చదువుతున్నారు, సమీప బంధువుల పిల్లలు చదువుతున్నారు. వాళ్ళ నుంచి వచ్చినటువంటి కంప్లైంట్ను మీరు ఎందుకు పట్టించుకోవడం లేదనేటువంటి అంశాన్ని మోహన్ బాబు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా మోహన్ బాబు నెగ్లెక్ట్ చేశాడనేటువంటి అంశాన్ని కూడా స్పష్టంగా మనోజ్ కూడా చెప్పినటువంటి మాట. మరోవైపు ఆదివారం రోజు జరిగినటువంటి సంఘటనలో అక్కడ విజయ్ అనేటువంటి వ్యక్తి చాలా కీలకంగా వ్యవహరించాడు. నిన్న సాయంత్రం ఇటు డీజీపీ కార్యాలయానికి వెళ్ళి ఫిర్యాదు చేసినప్పుడు మరోవైపు ఇంటెలిజెన్స్ డీజీ శివధర్
శ్రీధర్ రెడ్డిని కలిసి అక్కడ ఫిర్యాదు చేసి తిరిగి ఇంటికి వచ్చినటువంటి సమయంలో కూడా ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి విజయ్ తన నివాసంలో ఉన్నాడు, తన ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు అనేటువంటి అంశాన్ని కూడా మనోజ్ చెప్తున్నాడు. విజయ్తో పాటు ఎవరెవరైతే ఈ దాడిలో ఉన్నారో వారందరిపైన కూడా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలనేటువంటి అంశాన్ని మనోజ్ అయితే మాత్రం చాలా భావోద్వేగంతో కంటి తడి పెట్టి మీడియాతో మాట్లాడినటువంటి సందర్భాన్ని చూసాం. మరొక కీలకమైనటువంటి అంశం, నిన్న ఇటు బౌన్సర్లు మరోవైపు మీడియా ప్రతినిధుల పైన దాడి చేసినటువంటి అంశాన్ని కూడా మంచు మనోజ్ ఖండించడం జరిగింది. వారి కుటుంబ సభ్యుల నుంచి కూడా అతను వారి తరపు నుంచి కూడా సారీ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు అక్కడ జల్పల్లిలో నివాసం వద్దే మీడియా ప్రతినిధులు అక్కడ నిరసన తెలియజేస్తున్నటువంటి క్రమంలో మంచు మనోజ్ బయటకు వచ్చి మీడియా ప్రతినిధులకు కూడా సంఘీభావం తెలిపినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. కాబట్టి మరి కొద్దిసేపట్లోనే మంచు మనోజ్ రాచకొండ సిపి సుధీర్ బాబు ముందు విచారణకు హాజరవుతారు. జరిగినటువంటి పరిణామాలన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో రాచకొండ సిపిని స్వయంగా విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. మరోవైపు ఇప్పటికే ఇటు మంచు విష్ణుది కావచ్చు, మోహన్ బాబుకు సంబంధించినటువంటి లైసెన్స్డ్ గన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పటికే సరెండర్ చేయాలని కూడా పోలీసులు ఆదేశాలు ఇచ్చారు. వాటిని కూడా గన్స్ అన్నిటిని కూడా సరెండర్ చేసినటువంటి పరిస్థితి